అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 20వ తేదీ శుక్రవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారికి శుభయోగాలు ఏర్పడిన అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో శ్రద్ధ అవసరం. వ్యాపారంలో ఇబ్బందులు తొలగిన అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు ఏర్పడిన ఆర్థిక సంబంధాల విషయంలో జాగ్రత్త వహిస్తారు. ఒత్తిడిని కలిగించే సంఘటనలకు దూరంగా ఉంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణ సౌఖ్యం కలదు. లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు. ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. కీలక విషయాలలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త వహిస్తారు. సమయాన్ని వృధా చేయవద్దు. కీలక విషయాలలో రాణిస్తారు. మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. శుభ ఫలితాలను అందుకుంటారు. సౌభాగ్య సిద్ధి కలదు. ఒక ముఖ్యమైనటువంటి పనిని పూర్తి చేస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రారంభించిపోయే పనుల్లో శ్రద్ధగా ముందుకు సాగుతారు. ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత అవసరం. అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా అనుమోదనలు సంప్రదించుకున్నా తీసుకోవద్దు. అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు. అదేవిధంగా తొందరపాటుగా వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ఆటంకాలు తొలగిన అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. కలహాలకు దూరంగా ఉంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు పనికిరాదు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయవద్దు. ఆర్థికంగా మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుప్రీతి కలదు. భోజన సౌఖ్యం కలదు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. విజయసిద్ధి కలదు. బుద్ధిబలంతో పనిచేసి అధికారుల యొక్క మెప్పు ఏర్పడుతుంది. తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు. మీ యొక్క రంగాలలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేస్తే గొప్పవారు అవుతారు. అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆధ్యాత్మికంగా పరంగా శుభ ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. కుటుంబ సమస్యలు తొలగిన వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు. ప్రారంభించబోయే పనుల్లో స్పష్టత పెరుగుతుంది. బాధ్యతలు పెరిగిన ఆశించిన ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచిత నిర్ణయాలను తీసుకుంటారు. బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఒక వ్యవహారంలో తోటివారి సహకారం లభిస్తుంది. ఇంటి వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు. అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. కుటుంబంలో అభిప్రాయ భేదాలు తొలగిన కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు. ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి.
చేయని పొరపాటుకు నిందపడే అవకాశం ఉంది, జాగ్రత్త వహించాలి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార అభివృద్ధి పాటలో సాగిన వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. ఒత్తిడి నుంచి బయటపడతారు. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. గృహమున శుభ కార్యక్రమాల ప్రస్తావన వస్తుంది. ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాన్ని విస్తరిస్తారు. కీలక వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు లభిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సోదరుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన వృత్తి వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. పాత మిత్రుల నుంచి ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. భూక్రయ విక్రయాలు లాభసాటిగా సాగిన వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరిగిన కన్యా రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.